రాజధాని ప్రాంతంలో రహదారులు నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ఉందో రహదారులకు సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక గతంలో ఏదన్నా వర్షం పడితే అదంతా రోడ్డు మీద రావడం జరిగేది. దాంతో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అమరావతి మునిగిపోయింది, రోడ్లంతా ఏం లేదని చెప్పి. కానీ ఏదైతే ఉందో పైనుంచి వచ్చే వాటర్ కొద్దిగా పల్ల ప్రాంతం అవడం వల్ల ఈ సరైనటువంటి డ్రైనేజీ లేక ఆ వాటర్ అంతా రోడ్డుకు వచ్చేసి చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇదే ఆ డ్రైనేజ్ వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. అమరావతి ప్రాంతంలో ఏదైతే ప్రధాన రహదారులు రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్లు ప్రతి రోడ్లో కూడా ఈ భారీ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా పైనుంచి భవిష్యత్తులో అటు సైడ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి నిర్మాణాలు చేపట్టినా, బిల్డింగ్స్ చేపట్టినా, ఎటువంటి డ్రైనేజీ వచ్చినా, వాడుకునే వాటర్ వచ్చినా, ఎంత వాటర్ వచ్చినా సరే ఈ పైప్ లైన్ ద్వారా బయటికి మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైప్ లైన్ నిర్మాణం చేస్తుంది. ఈ ప్రాంతంలోని సిఆర్డీఏ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే డ్రైనేజీ నిర్మాణాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం అయితే జరుగుతున్నాయి. భవిష్యత్తు దృష్ట్యా ఈ పైప్ లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పైప్ లైన్ లేక గతంలో ఏదైనా వర్షం పడినా పైనుంచి ఏదైనా ఫ్లడ్ వచ్చినటువంటి వరద వచ్చినా ఆ వరద తాకిడికి వాటర్ అంతా రోడ్డుకు వచ్చేసేసి ముంపులాగా కనపడేది, ఒక చెరువు వాతావరణం తలపించేది. కానీ ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రాంతం అంతా సురక్షితంగా ఉండాలా, ఈ వాటర్ డ్రైనేజీ లాగా ముందుకు పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క పైప్ లైన్లు వేయడం జరుగుతుంది. ప్రతి రోడ్లో కూడా సిఆర్డీఏ పరిధిలోని రోడ్డు నిర్మాణ పనులు చేసే ప్రతి రోడ్లో కూడా ఈ యొక్క పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పైప్ లైన్ వ్యవస్థ కనుక పూర్తిగా నిర్మాణం పూర్తయితే ఇంకా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థకు ఇబ్బంది అయితే ఉండదు. ఎంత పెద్ద వాటర్ పడినా, ఎంత పెద్ద భవిష్యత్తులో వాటర్ వాడినా సరే ఆ వాటర్ అంతా కూడా ఈ పైప్ లైన్ ద్వారా అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ వేసారు. దాంతోపాటు పక్కన కూడా మామూలు ఆ పైప్ లైన్ కూడా వేశారు. ఈ రెండు వ్యవస్థల ద్వారా వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. చిన్న వర్షం పడినా, పెద్ద వర్షం పడినా, ఏది పడినా సరే భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బంది లేకుండా ఈ పైప్ లైన్ ద్వారా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ముందుకెళ్ళడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, అమరావతి నుంచి.